నమస్కారం అండి అందరికీ. మనకి ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. ఈ రైనీ సీజన్స్లో మనకేంటంటే ఈ వాటర్ చేంజ్ వల్ల కొంతమందికి జలుబు దగ్గు జ్వరాలు రావడం, అలానే వాంతులు విరోచనాలు అవడం కొంతమందికి వాటర్ చేంజ్ వల్ల ఉంటుంది. అలానే మనకి ఎవరైనా కూడా వాంతులు విరోచనాలు అలాంటివి ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలి. 1-2 అయినాయి కదా అని కూడా ఇంటి దగ్గర ఎవరు ఉండొద్దు. అలానే మనకి కాచి వడబోసిన నీళ్ళు అనేది తాగడం అనేది మంచిది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకి ఈ తొలకరి వర్షానికి మనకి వాటర్ అది కొత్తగా వస్తుంది కాబట్టి ఆ వాటర్ అనేది మనం ఖచ్చితంగా కాచి వడబోసుకుని తాగితే మనకి ఆరోగ్యకరంగా ఉంటాము. అలానే వేడివేడి పదార్థాలు అనేది తీసుకోవాలి. ఈ ఎన్వి అనేది కూడా ఈ కాలంలో కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో అలానే మనకి ఇప్పుడు కొమ్మనాపల్లిలో బెండపూడిలో కొన్ని డైరియా కేసెస్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మన ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ఇల్లు తిరిగి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కొన్ని హాస్పిటల్కి రిఫర్ చేసి కొన్ని బేస్ క్యాంపులు అక్కడే క్యాంపులు పెట్టి వైద్యం చేయడం జరిగింది. అలానే వేటపాలెంలో కూడా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ సీజన్లో మనకి టోటల్ పాపులేషన్లో 5 to 8% డైరియా కేసెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని అన్నిటిని కూడా మేము సర్వే చేస్తూ ఉన్నాము. మా ఆరోగ్య సిబ్బంది ఇంటికి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా నిల్వ ఉంచిన వాటర్ ఉన్నట్లయితే ఆ వాటర్ను కూడా మనం ఎవాక్యుయేట్ చేసేయాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వాటర్ నిల్వ ఉన్న వాటర్ వాడటం కూడా అంత మంచిది కాదు. నిల్వ ఉన్న వాటర్ అనేది కూడా మనం ఎవాక్యుయేట్ చేస్తూ ఉన్నాము. అలానే మనకి ఎవరికైనా వాంతులు విరోచనాలు కడుపు నొప్పి అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలని తెలియపరుస్తాము. ఇప్పుడు మనకి పిల్లలు ఒకటి బాగా సెన్సిటివ్గా ఉంటారు. అలానే పెద్దవారు మనకి 50 ఏళ్ళు దాటిన పెద్దవారికి మనం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకునే శక్తి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాగా మనకి కోమార్బిడ్ కండిషన్ ఉన్నవాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు చనిపోయినా కూడా అది మనకి ఈ కోమార్బిడ్ కండిషన్స్ వల్ల, కానీ ఈ డయేరియాని అయితే మనం ఎఫెక్టివ్గా ఉన్న దాంట్లో చక్కగా ప్రత్యేకంగా జీజీహెచ్లో ఒక వార్డు కూడా పెట్టి మనము అరౌండ్ ద క్లాక్ డాక్టర్స్ని పోస్ట్ చేశారు సూపరింటెండెంట్ గారు. అలానే మనకి బేస్ క్యాంప్లో కూడా పక్క నుంచి డాక్టర్స్ని తీసుకొని మనం చక్కగా రన్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా సర్వీసెస్ మీద అందరూ సంతృప్తి వెళ్ళకొచ్చారు. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. లోకల్ పొలిటికల్ ఇష్యూలో కూడా మనకి ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. చక్కగా వచ్చి మాకు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. ఆ సజెషన్స్ కూడా మేము ఫాలో అవుతూ ఉన్నాం. అలానే వాటర్ ట్యాంక్స్ నుంచి ఎక్కడైతే అవసరమో అక్కడ ట్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేసి వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లాలో మనకంటే వేరు ఇష్యూస్లు అండి. కొన్ని ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని వాటర్ కంటామినేటెడ్ వల్ల కొన్ని కేసెస్ వచ్చినాయి. సో ఇలాగా మిక్స్డ్గా మనకి పాపులేషన్లో మామూలు పాపులేషన్లో కూడా 5 to 8% డైరియా కేసెస్ ఉంటాయి. మనకి ఈ సీజన్లో మనకి వాటర్ చేంజ్ వల్ల కొద్దిగా ఎక్కువ కేసులు రావడానికి అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు మనకి ఇంటెన్సిఫైడ్ డైరియల్ ఫార్ట్నైట్గా పెట్టాము. ఈ 15 రోజుల పాటు డైరియా కేసులు ఎక్కడొచ్చినా కూడా అతి జాగ్రత్తగా వాటిని
ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. అలానే మన హెల్త్ సిబ్బంది కూడా ఇల్లు తిరిగి ఎన్యూమరేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త కేసెస్ వస్తే వెంటనే వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడము, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడము, అలానే వాళ్ళకి అటెండ్ అవ్వడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చేస్తూ ఉంటారు.